మన దేశంలో ట్రాఫిక్ అనేది కామన్. హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీస్ లో ఇంకా కామన్. కానీ మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్ మాత్రం కామన్ కాదు. ఈ ట్రాఫిక్ యొక్క రీజన్ ఏ యాక్సిడెంటో, ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లమో కాదు. ఒక ఫర్నిచర్ షాప్ వల్ల. ఒక ఫర్నిచర్ షాప్ వల్ల హైదరాబాద్ లో ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక వ్యక్తికి 20 మినిట్స్ పడితే అది ఆ రోజు ఎంత పట్టిందో తెలుసా? 4 hours పట్టింది. అంటేనే అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అని. ఒక ఫర్నిచర్ షాప్ వల్ల ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఎలా అయిందో అని ఆలోచిస్తున్నారా? 2018 లో ఐకియా స్టోర్ హైదరాబాద్ లో ఓపెన్ అవ్వడం వల్ల 40,000 మంది పైగానే కస్టమర్స్ ఆ రోజు ఐకియాకి వచ్చారు. రోడ్స్ అనే కాదు, హైదరాబాద్ లో ఉన్న మెట్రో స్టేషన్స్ కూడా చాలా బిజీగా అవ్వాయి. ఇప్పటి వరకు మన అందరం ఒక ఐఫోన్ కోసమో, మూవీ టికెట్ కోసమో, లేదా ఒక సెలబ్రిటీతో ఒక పిక్చర్ తీసుకోవడం కోసం క్యూ లో నిలబడడం చూసాం. కానీ ఒక టేబుల్, చైర్, కర్టెన్స్ లాంటి ఐటమ్స్ కోసం క్యూ లో ఎప్పుడైనా నిలబడడం చూసారా? ఈ ఐకియా స్టోర్ లో జరుగుతుంది. వీళ్ళు సింపుల్ డిజైన్స్ తో తక్కువ ధరకే ఫర్నిచర్ ని అమ్ముతున్నారని మన అందరమే అనుకుంటాం. కానీ దీని వెనక ఉన్న సైకాలజీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎన్నో తెలుసా? 460 స్టోర్స్ తో కోట్ల కస్టమర్స్ తో $1 బిలియన్ బిజినెస్ ని చేస్తుంది ఈ ఐకియా కంపెనీ. కానీ ఈ కంపెనీ వెనక ఉన్న స్ట్రాటజీస్ ఏంటి? వాటితో పాటు $1 బిలియన్ బిజినెస్ కి వీళ్ళు ఎలా చేరారు? అండ్ వాటితో పాటు మన దేశంలో ఉన్న అమెజాన్, అమూల్, డిమార్ట్, బిగ్ బజార్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ పెద్ద పెద్ద కంపెనీసే ఈ ఐకియా కంపెనీని చూసి ఏం నేర్చుకున్నాయని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది ఒక్కటే, 10 మినిట్స్ మీరు టైం ని నాకు ఇవ్వండి. చైర్ లో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, ఆఖరికి మీరు బెడ్ మీద ఉన్నా కూడా 10 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అందిస్తున్నా. సపోజ్ ఈ వీడియోకి మీరు 10 మినిట్స్ టైం అనేది స్పెండ్ చేసి అప్పుడు కూడా ఈ వీడియో నచ్చకపోతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇస్తా. అండ్ వీళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవాలని మాత్రమే కాదు, వీళ్ళు మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేసిన ఇంపార్టెంట్ సైకాలజీ స్ట్రాటజీస్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐకియా ఫర్నిచర్ అమ్ముతుంది, అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికి తెలియంది ఏంటంటే వాళ్ళు మొదట్లో ఈ ఫర్నిచర్స్ అమ్మేవాళ్ళు కాదు. పెన్స్, వ్యాలెట్స్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ ని అమ్ముతూ ఉండేవారు. కానీ వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే అయ్యిందో దాని తర్వాత నుంచి ఫర్నిచర్ బిజినెస్ లో ఎక్కువ డిమాండ్ ఉంది అని తెలుసుకొని ఈ ఐకియా కంపెనీ ఫర్నిచర్ ని అమ్మడం స్టార్ట్ చేసింది. కానీ వీళ్ళు ఈ ఫర్నిచర్ మాత్రమే అమ్మలేదు, మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్ లో వీళ్ళు ఒక ఎంపైర్ ని బిల్డ్ చేశారు. వీళ్ళు నమ్మేది ఒకటే, మన కస్టమర్ మన ప్రొడక్ట్ ని నమ్మకపోతే ఆ కస్టమర్ కి మన ప్రొడక్ట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని నమ్మేవాళ్ళు. అండ్ వీళ్ళు ఫర్నిచర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయరు, అవుట్ సోర్సింగ్స్ నుంచి వీళ్ళ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి వీళ్ళ లోకల్ యూనిట్స్ లో ఉన్న షాప్స్ లో పెట్టి కస్టమర్స్ కి డెలివరీ చేస్తారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఐకియా అమ్ముతున్న ప్రతి ఫర్నిచర్ వాళ్ళు తయారు చేయకుండా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకొచ్చి కస్టమర్ కి డెలివరీ చేస్తున్నారు. సింపుల్ గా మనం ఏమనుకుంటాం అంటే ఇది కేవలం కాస్ట్ కటింగ్ కోసం మాత్రమే చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ దీని వెనక చాలా పెద్ద సైకాలజీయే ఉంది. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వీళ్ళు బిజినెస్ ని ఎలా పెద్దగా స్కేలబుల్ చేయాలి అని వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. అండ్ ఫస్ట్ వీళ్ళ ఫర్నిచర్ గురించి మాట్లాడాలి అంటే వీళ్ళు డెలివరీ చేస్తున్న ప్రతి ఫర్నిచర్ అసెంబుల్డ్ కాదు. ఏ కస్టమర్ అయినా ఐకియా ఇచ్చిన మాన్యువల్ బుక్ ని చూసి వాళ్ళు కొన్న ప్రొడక్ట్స్ ని అసెంబుల్ చేసుకోవాలి. దీని వల్ల ఐకియాకి షిప్పింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? సైకాలజీ. అదేంటి? దీని వెనక ఏం సైకాలజీ ఉంది అని మీరు అనుకోవచ్చు. వీళ్ళ లాజిస్టిక్ స్ట్రాటజీస్ గురించి, వీళ్ళ సైకాలజీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం లో మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబే కదా, అలా చేయడం వల్ల మాకు కూడా మోటివేషనల్ గా ఉంటుంది. సో లైక్ చేసి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఒక కస్టమర్ తన ప్రొడక్ట్ ని ఓన్ గా అసెంబుల్ చేసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రొడక్ట్ మీద ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని, దీనినే చాలా దేశాల్లో ఐకియా ఎఫెక్ట్ అని కూడా అంటారు. మనం ఎప్పుడైతే దేనిపైన ఎక్కువగా ఎఫర్ట్ పెడతామో దాని వాల్యూ మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మందికి కుకింగ్ అనేది సరిగ్గా రాదు. కానీ కిచెన్ లోకి వెళ్ళి ఒక డిష్ ని యావరేజ్ గా వండినా కూడా ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు టేస్ట్ చూస్తే ఆ డిష్ యొక్క టేస్ట్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నచ్చుతుంది కదా. ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఈ ఇన్సిడెంట్ అమెరికాలో జనరల్ మిల్స్ అనే కంపెనీలో జరిగింది. 1950s నుంచి 1980s వరకు అమెరికాలో ఒక కేక్ ని తయారు చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. కొంతమందికి 3 to 4 hours పట్టేది, మరికొంతమందికి ఒక రోజు మొత్తం పట్టేది. దీనిని తెలుసుకున్న ఒక అమెరికన్ కంపెనీ అమెరికాలో ఉన్న చాలా మంది మదర్స్ కి టైం సేవ్ చేయాలి అని ఒక ఇన్స్టెంట్ కేక్ మిక్స్ ని తీసుకొచ్చారు. దానిలో చేయాల్సిందేమీ లేదు, ఆ మిక్స్ లో కొంచెం వాటర్ ని కలిపి బేక్ చేయడమే ప్రాసెస్. మీరు చెప్పండి, అమెరికాలో ఉన్న చాలా మంది మదర్స్ కి ఎంత టైం సేవ్ అవుతుంది? మంచి ప్రొడక్ట్, మార్కెటింగ్ బాగానే చేశారు అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఖచ్చితంగా ఈ మిక్స్ అనేది సక్సెస్ అవ్వాలి. మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా, కానీ అది కాదు. ఈ ప్రొడక్ట్ అనేది ఫెయిల్ అయ్యింది. అప్పట్లో ఎందుకు ఫెయిల్ అయిందో ఎవరికి తెలియదు. ఈ జనరల్ మిల్ కంపెనీ కొంతమంది టీం ని తీసుకొచ్చి వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో అని అనాలిసిస్ చేస్తున్న సమయంలో వాళ్ళకి తెలిసిందేంటో తెలుసా? వీళ్ళు ఇస్తున్న మిక్స్ చాలా సింపుల్ గా ఉందని, ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా ఒక మదర్ కి ఒక కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అని తెలుసుకున్నారు. ఒక కేక్ అనేది
అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఆ కేక్ కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇది తెలుసుకున్న ఈ జనరల్ మిల్ కంపెనీ మరికొత్త ఇన్స్టెంట్ మిక్స్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ మిక్స్ లో కేవలం వాటర్ ను మాత్రమే కాదు, ఆ మిక్స్ తో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ ఎగ్ ని కలిపి కేక్ ని రెడీ చేయాలి. ఇప్పుడు చెప్పమంటారా ఈ కొత్త ప్రోడక్ట్ ఎంత సక్సెస్ అయిందో అని? వాళ్ళ సేల్స్ అనేది స్కై రాకెట్ కి చేరింది. ఫస్ట్ లో చేసిన ప్రోడక్ట్ అండ్ సెకండ్ చేసిన ప్రోడక్ట్ ఈ రెండు సేమ్ కంపెనీ నుంచే సేమ్ ప్రొడక్ట్సే వచ్చాయి. కానీ రెండోసారి ఏదైతే ప్రొడక్ట్ ని తయారు చేశారో దాని వల్ల కస్టమర్స్ కి వాళ్ళు తయారు చేస్తున్న కేక్ కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సేమ్ అలానే ఈ ఐకియా కంపెనీ కూడా ఫర్నిచర్ ని అసెంబుల్ చేయకుండా దీని వల్ల వాళ్ళు కొన్న ప్రొడక్ట్ పై ఎమోషన్ బిల్డ్ అవుతుంది అండ్ దానితో పాటు ఈ ఐకియా కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ కూడా వస్తుంది. ఇప్పుడు వరకు వీళ్ళ ఫర్నిచర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళ లాజిస్టిక్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ లాజిస్టిక్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడాలంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్బౌండ్ లాజిస్టిక్స్, సెకండ్ డాకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, థర్డ్ అవుట్ బౌండెడ్ లాజిస్టిక్స్. ఈ ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ లో ఐకియా కంపెనీ చాలా మంది కార్పెంటర్స్ తో పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని ఐకియా పెట్టిన 14 క్రిటికల్ చెక్స్ లో లైక్ క్వాలిటీ, ఎథికల్, ఎఫిషియన్సీ ఇలా దాదాపుగా 14 క్రిటికల్ చెక్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని ఎవరైతే ఫాలో అవుతూ ఒక కార్పెంటర్ వాళ్ళ ప్రొడక్ట్ ని తీసుకువస్తారో ఆ కార్పెంటర్ తో ఈ ఐకియా కంపెనీ పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకుంటుంది. సెకండ్, ఆ ప్రొడక్ట్ ని డాకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి తీసుకువెళ్తుంది. ఐకియా కంపెనీ ఏదైనా స్టోర్ పెడుతుంది అంటే అది కేవలం ర్యాండమ్ గా స్టార్ట్ అయ్యే స్టోర్ కాదు. ఒకసారి ఆ స్టోర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉన్న డిమాండ్ చూస్తారు. అక్కడ డిమాండ్ బాగుంది అంటే ఈ ఐకియా కంపెనీ ఎక్కడైతే స్టోర్ ఉందో అక్కడ నుంచి దాదాపుగా 600 కిలోమీటర్ రేడియస్ దగ్గరలోనే ఒక డిస్ట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ ని స్టార్ట్ చేస్తారు. దీని వల్ల వీళ్ళు కాస్ట్ కటింగ్ తగ్గుతుంది. థర్డ్, అవుట్ బౌండెడ్ లాజిస్టిక్స్. ప్రతి దేశంలో ఒక్కొక్క యూనిక్ డిజైన్స్ అనేవి ఉంటాయి. సో ప్రపంచంలో ఉన్న ప్రతి డిజైన్ ప్రతి ఫర్నిచర్ స్టోర్ లో ఉండాలి అని ఇతర దేశాల్లో ఉన్న సెంట్రల్ హబ్స్ నుంచి రీజనల్ వేర్ హౌస్ కి తీసుకొచ్చి ఫైనల్ స్టోర్ కి తీసుకొచ్చి అప్పుడు ఫైనల్ గా కస్టమర్ కి డెలివరీ చేస్తారు. వీళ్ళు డెలివరీ చేస్తున్న ప్రతి క్యూబిక్ సెంటీమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా లాభాలు పడేది కేవలం వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వల్లనే. వీళ్ళ ఫర్నిచర్, సైకాలజీ అండ్ వీళ్ళ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళ స్టోర్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ స్టోర్ గురించి చెప్పాలి అంటే ఇది కేవలం ఒక స్టోర్ మాత్రమే కాదు, మన మైండ్ ని కంట్రోల్ చేస్తున్న ఏరియా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ ఐకియా స్టోర్ లో మనం ఎంటర్ అయ్యేది ఒక వైపు అయితే ఎగ్జిట్ మాత్రం సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. దీనినే మాజే ఎఫెక్ట్ అని అంటారు. ఎందుకంటే ఈ స్టోర్ కి ఎంటర్ అయిన ఏ వ్యక్తి అయినా ఎగ్జిట్ అవ్వాలి అంటే వీళ్ళు డిస్ప్లే చేస్తున్న ప్రతి ప్రొడక్ట్ ని క్రాస్ చేసి మాత్రమే బయటికి వెళ్ళగలరు. అండ్ వీళ్ళు స్టోర్ లో అమ్ముతున్న స్వీట్ ఐటమ్స్ గురించి చెప్పాలి. ప్రతి ఐకియా స్టోర్ లో క్యాఫ్టేరియా అనేది స్టోర్ మధ్యలో ఉంటుంది. కానీ స్వీట్స్ మాత్రం ఐకియాలో ఎగ్జిట్ పక్కన మాత్రమే అమ్ముతారు. ఎందుకంటే ఒక సర్వే ప్రకారం ఎప్పుడైతే ఒక స్వీట్ స్మెల్ వచ్చిందో అప్పుడు కస్టమర్స్ ప్రొడక్ట్స్ ని బై చేయడానికి ఇష్టపడట్లేదని ఈ సర్వేలో తెలియడం వల్ల వీళ్ళు అమ్ముతున్న స్వీట్ ఐటమ్స్ అనేవి ఎగ్జిట్ దగ్గరే ఉంటాయి. వీళ్ళ స్టోర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళ స్టోర్ లో పెడుతున్న ఈ డీకోయ్ ఎఫెక్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ దాని వెనుకున్న సైకలాజికల్ ప్రైస్ ట్రిక్కింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ డీకోయ్ ఎఫెక్ట్ మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో 100 స్టూడెంట్స్ ని ఒక రూమ్ లో పెట్టి ఒక బుక్ ని అమ్మారు. ఆ బుక్ కి 3 వెరైటీస్ అనేవి ఉన్నాయి: డిజిటల్ కాపీ, ఫిజికల్ కాపీ అండ్ డిజిటల్ అండ్ ఫిజికల్ కాపీ. ఈ డిజిటల్ కాపీ ప్రైస్ అనేది $100, ఫిజికల్ కాపీ ప్రైస్ $150 అండ్ డిజిటల్ అండ్ ఫిజికల్ కాపీ ఏదైతే ఉందో దాని ప్రైస్ కూడా $150 పెట్టారు. అప్పుడు ఈ 3 ప్రొడక్ట్స్ లో కస్టమర్స్ ఏ ప్రొడక్ట్స్ ని తీసుకున్నారో తెలుసా? ఈ డిజిటల్ ప్రింట్ కి 16% అయితే ఈ ఫిజికల్ కాపీకి 0% అండ్ డిజిటల్ అండ్ ప్రింట్ కాపీ ఏదైతే ఉందో దానికి 84% పీపుల్ బై చేశారు. అండ్ తర్వాత సెకండ్ టైం ఈ ఫిజికల్ కాపీలో 0% ఉంది కదా అని డిజిటల్ కాపీ అండ్ ప్రింట్ కాపీని మాత్రమే ఉంచారు. అప్పుడు సర్వేలో ఏం తెలిసిందో తెలుసా? 50 రూపీస్ తక్కువ అని చెప్పి డిజిటల్ కాపీలో 68% పీపుల్ తీసుకుంటే డిజిటల్ అండ్ ప్రింట్ కాపీలో 32 పీపుల్ మాత్రమే తీసుకున్నారు. అర్థమైందా ఇప్పుడు ఈ డీకోయ్ ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుతుందో అని? సేమ్ సిమిలర్ గానే ఈ డీకోయ్ ఎఫెక్ట్ ని కొన్ని ప్లేసెస్ లో వాడతారు. లైక్ ఎగ్జాంపుల్, మూవీ థియేటర్ లో ఉన్న పాప్కార్న్ ప్రైసెస్ స్మాల్ వచ్చేసి 300, మీడియం 650, లార్జ్ వచ్చేసి 700. ఇప్పుడు ఎవరైనా మీడియం గానీ లార్జ్ గానీ తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటారు? లార్జే కదా. కానీ ఈ డీకోయ్ ఎఫెక్ట్ ప్రతి ప్లేస్ లోని వర్క్ అవ్వదు. ఇదే లార్జ్ సైజ్ పాప్కార్న్ ప్యాకెట్ బయట 700 రూపీస్ కి అమ్మితే ఎవరైనా కొంటారా చెప్పండి? లేదు కదా. మనలాంటి వాళ్ళు అయితే మూవీ థియేటర్ లో కూడా కొనరు. కానీ ఈ ఐకియాలో ఈ డీకోయ్ ఎఫెక్ట్ ని ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసా? ఒక కబోర్డ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అందులో 3 వెరైటీస్ ని పెట్టారు: స్మాల్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. స్మాల్ కబోర్డ్ లో చిన్నగా ఆర్డినరీ డిజైన్ తో ఉండేది, లార్జ్ కి మాత్రం పెద్దగా ఆర్డినరీ డిజైన్ తో ఉండేది. అండ్ ఈ ఎక్స్ట్రా లార్జ్ ఏదైతే ఉందో అది కూడా లార్జ్ కంటే కొంచెం పెద్దగా ఉండి కొంచెం ప్రీమియం డిజైన్ తో ఉండేది. ఒక ఫ్యామిలీ పర్సన్ అనుకోండి స్మాల్ ఎలాగో తీసుకోడు, అలాగని లార్జ్ కబోర్డ్ తీసుకుందాము అంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ పెడితే ఈ ఎక్స్ట్రా లార్జ్ కబోర్డ్ తో ఒక ప్రీమియం డిజైన్ వస్తుంది కదా అని అనుకుంటాం. అప్పుడు ఆ ఫ్యామిలీ ఏమనుకుంటుంది? బెస్ట్ వాల్యూ కి బెస్ట్ ప్రొడక్ట్ వచ్చింది అని అనుకుంటారు. అదే ఒక బ్యాచులర్
పర్సన్ వెళ్ళాడు అనుకోండి, స్మాల్ కబోర్డ్ ని తీసుకుంటాడు. ఈ రెండు కేసెస్ లో ఈ స్మాల్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ ఈ లార్జ్ ప్రొడక్ట్ మాత్రం తీసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ విధంగా ఐకియా కంపెనీ ఈ డీకో ఎఫెక్ట్ ని యూజ్ చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ స్ట్రాటజీకి కనెక్ట్ అయ్యి బై చేశారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మందికి తెలీదు. ఏ దేశంలో అయినా ఏ ప్లేస్ లో అయినా ఈ ఐకియా కంపెనీ స్టోర్ పెట్టాలి అంటే చాలా అనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక ఐకియా స్టోర్ పెట్టాలి అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఇండియన్స్ యొక్క బాల్కనీ సైజ్ నుంచి స్పూన్ సైజ్ వరకు ప్రతి దాన్ని అనలైజ్ చేస్తారు. అండ్ వీళ్ళ లొకేషన్ మ్యాపింగ్ కూడా ఎప్పుడు ఒక సిటీ మధ్యలో ఉండదు, ఖచ్చితంగా సిటీ అవుట్స్కట్ లోనే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది అండ్ ఎక్కువ స్పేస్ అనేది రెంట్ కి తీసుకోవచ్చు. ఎక్కువ స్పేస్ ఉంటే కస్టమర్ ని ఎక్కువ టైం ఉంచొచ్చు, ఎక్కువ టైం ఉంచితే ఎక్కువ ప్రాఫిట్ పొందొచ్చు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ డిజైనింగ్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాయి. మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం ఏ దేశానికి తగ్గట్టు ఆ దేశానికి వీళ్ళు ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు అని. కానీ ప్రతి దేశంలోని ఒక యూనిక్ ఫర్నిచర్ అనేది ఉంటుంది. ఈ ఐకియా కంపెనీ ఆ యూనిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసి దానికంటూ ఒక టీమ్ ని పెట్టి అనలైజ్ చేసి కస్టమర్స్ యొక్క బిహేవియర్ ని తెలుసుకొని ఇతర దేశాల్లో కూడా వీళ్ళ యూనిక్ ప్రొడక్ట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ వీడియో స్టార్టింగ్ లో ఐకియా నుంచి మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, అమూల్, డిమార్ట్, బిగ్ బజార్, జూడియో లాంటి కంపెనీస్ ఐకియా స్ట్రాటజీస్ ని ఫాలో అవుతుందని చెప్పాను కదా, వాటి గురించి మాట్లాడుతూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీస్ గానీ ఇప్పుడు వరకు మీరు విన్న స్ట్రాటజీస్ గానీ వీటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీళ్ళ కాస్ట్ కటింగ్ లీడర్షిప్ ఏదైతే ఉందో లైక్ ఫ్లాట్ ప్యాకేజింగ్ సిస్టమ్, సెల్ఫ్ అసెంబుల్ అండ్ మాస్ ప్రొడక్షన్, దీని వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సేమ్ అలానే మన దేశంలో ఉన్న డిమార్ట్ కంపెనీ ఎక్కువ వాల్యూమ్ తో ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసి $1 బిలియన్ ని సంపాదిస్తుంది. అండ్ వీళ్ళ గ్లోబలైజేషన్ గురించి చెప్పాను కదా, ఆ దేశానికి సరిపోయే ఫర్నిచర్ ని డిజైన్ చేస్తారు అని. దానిని మన దేశంలో ఉన్న మెక్డోనల్డ్స్ అడాప్ట్ చేసుకుంది. మ్యాక్ ఆలు టిక్కా బర్గర్ అండ్ అమూల్ కూడా సమ్మర్ లో కస్టమర్ కి కన్వీనియంట్ గా ఉండడం కోసం రోజ్ మిల్క్ ని అమ్ముతూ ఉండేది. అండ్ వీళ్ళ స్టోర్ లో ఏ విధంగా అయితే క్లాక్స్ అండ్ విండోస్ ఉండవో అండ్ ఎగ్జిట్ కూడా చివరన ఉంటుందో సేమ్ అలానే మన దేశంలో ఉన్న చాలా కంపెనీస్ లైక్ బిగ్ బజార్, ప్యాంథలోన్స్, డిమార్ట్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీసే అడాప్ట్ చేసుకున్నాయి. అండ్ వీళ్ళ లాస్ లీడర్ ప్రైసింగ్ గురించి మాట్లాడాలి అంటే ఐకియా స్టోర్ లో ఉన్న ఒక ప్రైమ్ ఏరియాలో ఒక సమోసా 10 రూపీస్, ఒక బిర్యానీ 99 రూపీస్ మాత్రమే. ఇలాంటి ప్రైమ్ ఏరియాలో కూడా ఎందుకు తక్కువ ప్రైస్ కి అమ్ముతుందో తెలుసా? ఎందుకంటే ఐకియాకు వచ్చిన ఒక కస్టమర్ ఆకలి వేస్తుంది అని బయటకు వెళ్లే బదులు ఆ కస్టమర్ కి మంచి ఫుడ్ ఐకియాలోనే దొరికితే కడుపు నిండా తిని వాళ్ళకి నచ్చినంత టైం స్పెండ్ చేసి షాపింగ్ చేస్తారు కదా అని వీళ్ళ నమ్మకం. సేమ్ అలానే మన దేశంలో ఉన్న సర్వనా స్టోర్ ఏదైతే ఉందో వాళ్ళ స్టోర్ లో అడాప్ట్ చేసుకుంది. అండ్ వీళ్ళ ప్రైస్ యాంకరింగ్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫర్నిచర్ ప్రైస్ అనేది 45,000 రూపీస్ ఉందనుకోండి, అది ప్రెసెంట్ సేల్ లో 9,999 రూపీస్ కే దొరుకుతుంది అని చెప్తారు. దీనిని మన దేశంలో ఉన్న ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంపెనీస్ అడాప్ట్ చేసుకున్నాయి. అండ్ 2030 నాటికి ఈ ఐకియా కంపెనీ ఏదైతే ఫర్నిచర్ ఇస్తుందో అది 100% రీసైక్లింగ్ గా పెట్టాలి అని వీళ్ళ టార్గెట్. ఈ అన్ని స్ట్రాటజీస్ లో మీకు ఏ స్ట్రాటజీస్ నచ్చాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతి వీక్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా.